వాళ్ళకి సాగు చెప్పబడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకి షో వస్తుంది, వస్తుంది. ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చాడు. వచ్చి హైదరాబాద్ నడిపొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు. మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసి ఏమన్నాడు, 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు మీకేయండి, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం మీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? కేటీఆర్ మర్చిపోతే రాహుల్ గాంధీ గ్రౌండ్కి వచ్చాడు. రేవంత్ రెడ్డి కళ్ళకి ఓడి రావడమని సలహా ఇస్తున్నారు. కూర్చోండి. ఆయన గొప్పడంటే వీళ్ళు ఇంకా గొప్పడు. ఎవరికి సభ్యత లేదు, పార్లమెంటరీ భాష అసలు రాదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏం చేస్తాం? కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి పాలనలో మనం వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసింది రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇవ్వాలని